క్రియేట్ చేశాను. ఓకే, దీంట్లో HTML5 యూస్ చేశాను. తర్వాత నేనేం చేస్తున్నాను ఇక్కడ, నేను సిడిఎన్ అంటే బూట్ స్ట్రాప్ సిడిఎన్ని లోడ్ చేస్తున్నాను సిఎస్ఎస్ కోసం. ఓకేనా అండి? సో సిఎస్ఎస్ కోసం జావా స్క్రిప్ట్ని లోడ్ చేశాను. ఇది మీకు తెలుసు కదా, మనం ఎలా లోడ్ చేస్తాం అనేది. ఓకే, బూట్ స్ట్రాప్ సిఎస్ఎస్ యూఆర్ఎల్ని. ఓకే, టిల్ నౌ ఈజ్ క్లియర్. సో ఇక్కడ నేనేం చేస్తున్నాను, nav బార్ని క్రియేట్ చేస్తున్నాను. nav బార్ మై వెబ్సైట్, హోమ్ పేజ్ వెబ్సైట్, వీటిని రన్ చేస్తాను ఒకసారి ఓపెన్ విత్ లైవ్ సర్వర్. నాకు nav బార్ క్రియేట్ అయిపోయింది. ఇక్కడ ఏంటి, నాకు ఈ పార్ట్లో వన్ సెకండ్ అండి. ఓకే, ఈ పార్ట్లో నేను ఒక టేబుల్ని క్రియేట్ చేసుకుంటాను. ఓకేనండి, టేబుల్. సో ఇట్స్ ఇస్ నథింగ్ బట్ div క్లాస్ కంటైనర్, సో CRUD ఆపరేషన్స్. సో ఇక్కడ నేను ఏం చేశాను, సో లెట్ మీ దిస్ పార్ట్ ఐ విల్ రిమూవ్ హియర్. ఈ nav పార్ట్ని క్లోజ్ చేస్తాను. ఇక్కడికి nav పార్ట్ క్లోజ్ చేశాను. తర్వాత div క్లాస్ కంటైనర్ CRUD ఆపరేషన్స్ అని చెప్పేసి ఒక బటన్స్ క్రియేట్ చేసుకున్నాం. క్రియేట్, రీడ్, అప్డేట్, డిలీట్ అని చెప్పేసి. హోప్ యూ అండర్స్టాండ్ అండి. టిల్ నౌ ఈస్ క్లియర్ రైట్? ఈ బటన్స్ క్లాసెస్ ఎలా వచ్చాయి అని అంటే, నేను బూట్ స్ట్రాప్ వల్ల వాటి యొక్క యూస్ చేసుకుని వచ్చాయి. ఇవి టైప్ చేయగానే నాకు ఎలా వచ్చింది అని అంటే, నేను గిటప్ కోపైలట్ వాడుతున్నాను కాబట్టి ఆటోమేటికల్ వచ్చింది. మీ దాంట్లో మీకు రాకపోతే మీరు వీటిని టైప్ చేయాల్సి ఉంటుంది. ఓకేనండి? ఓకే, సో ఇక్కడ నేను ఈ div క్లాస్ కంటైనర్ అయిపోయిన తర్వాత సేమ్ మళ్ళీ ఇంకొక div క్లాస్ కంటైనర్ ఇక్కడ డేటా టేబుల్ని రాశాను. ఓకే, డేటా టేబుల్ని ఇవి HTML లో ఇలా రాశాను. ఓకే, ఇలా నాకు క్రియేట్ అయిపోయింది. ఓకే, ఐ విల్ మేక్ యాక్షన్స్ కాలమ్ యాజ్ వెల్. ఇక్కడ నేను యాక్షన్స్ కాలమ్ని కూడా రాస్తున్నాను. TX యాక్షన్స్, ఇక్కడ TD. సో ఇక్కడ బటన్స్ రెండు రాసుకున్నాను. ఓకేనండి, ఎడిట్, డిలీట్ అని చెప్పేసి. అవునా? ఇక్కడ మనం ఒక స్టూడెంట్స్ డేటాని రాద్దాం. ఓకే, హలో, అర్థమవుతుందా మనం ఏం చేస్తున్నాం అనేది? Yeah, yeah. యా, సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, జావా స్క్రిప్ట్ లో రీడ్ చేస్తున్నాం. ఇప్పుడు నేను ఏం చేస్తా, ఇక్కడ స్క్రిప్ట్ ట్యాగ్ అని చెప్పేసి ఒక స్క్రిప్ట్ ట్యాగ్ రాస్తా. SCRIPT స్క్రిప్ట్ ట్యాగ్ క్లోజ్ చేస్తాను. స్క్రిప్ట్ ట్యాగ్ క్లోజ్ చేసి లెట్ మీ స్క్రిప్ట్ ట్యాగ్ క్లోజ్ చేస్తున్నాను. SCRIPT స్క్రిప్ట్. సో క్లోజ్ చేశాను. ఇక్కడ ఈ ఈ పార్ట్ని తీసేద్దాం, ఇక్కడ రాద్దాం, ఇది తీసేద్దాం. ఓకే, సో ఫైన్. సో ఇప్పుడు నేను స్క్రిప్ట్ ట్యాగ్లో ఏం చేస్తాను, నా డేటా అంటే ఫస్ట్ అవుట్ మనకి ఏంటంటే డేటా వస్తుందండి. లెట్ మీ కాల్ డాక్యుమెంట్.రెడీ ఫంక్షన్. సో ఇక్కడ డాక్యుమెంట్.రెడీ ఫంక్షన్ అనేది ఏంటి అని అంటే, మనకి లోడ్ అయ్యే ఫంక్షన్ అండి. పేజ్ ఎప్పుడైతే లోడ్ అవుతుందో అప్పుడు లోడ్ అయినప్పుడు మనకి డాక్యుమెంట్.రెడీ ఫంక్షన్ అనేది లోడ్ అయ్యేటప్పుడు కాల్ అయ్యే ఫంక్షన్ అండి. నేను ఇప్పుడు కాల్ అవుతుందా లేదా అనేసి ఎలా చెక్ చేసుకుంటాను, ఈ బ్రౌజర్కి వెళ్ళిపోయి ఈ URLని క్లిక్ చేసి, సో నేను ఈ బ్రౌజర్కి వచ్చేసి పేస్ట్ చేశాను. ఇక్కడ నేను లోడ్ అయ్యేటప్పుడు ఒక కాల్ చేయమని చెప్తా. లోడ్ అయినప్పుడు కాల్ ఏమని రాస్తా, అలర్ట్ అని రాస్తా. ALERT అలర్ట్, వెల్కమ్ టు CRUD ఆపరేషన్స్ పేజ్. ఈ బ్రౌజర్కి వచ్చేసాను. చూడండి, వెల్కమ్ టు CRUD ఆపరేషన్స్ పేజ్ అని చెప్పేసి వచ్చింది. ఎప్పుడు వచ్చింది, ఎప్పుడంటే మీరు లోడ్ చేయగానే వచ్చింది పేజ్. అవునా? ఓకే, హలో, అర్థమవుతుంది కదండి? Yes, yes. పేజ్ లోడ్ అయ్యేటప్పుడు నేను రాసుకున్నాను అనమాట. సో ఇక్కడ దాని తర్వాత ఈ అలర్ట్ని కాసేపు కామెంట్ చేస్తాను. అంటే డాక్యుమెంట్.రెడీ ఫంక్షన్ అనేది ఎప్పుడు కాల్ అవుతుంది అని అంటే, పేజ్ లోడ్ అయ్యేటప్పుడు కాల్ అవుతుందని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేనేం చేస్తా, ఇప్పుడు నేను కాన్స్టెంట్ స్టూడెంట్ లిస్ట్ అని చెప్పేసి రాస్తున్నా. స్టూడెంట్స్ అని చెప్పేసి. ఓకే, స్టూడెంట్స్లో నేను నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని యాడ్ చేసుకుంటూ వస్తా. ఓకేనండి, స్టూడెంట్ 1, సో స్టూడెంట్ 2, ID 2, నేమ్, ఈమెయిల్,
email, this one, student 3. Okay. Hope you understand. Ignore the background voice. Oh, yeah, I understand. వినపడుతుందా అండి? స్టూడెంట్స్ అనేది డేటా. నాకు డేటాబేస్లో ఉన్న డేటా అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాలేజ్లో ఇంతమంది స్టూడెంట్స్ నా దగ్గర ఉన్నారు. ఈ స్టూడెంట్స్ డేటా నేను డిస్ప్లే చేయాలి. ఓకే, ఇక్కడ అంతే కదండి? హోప్ యూ అండర్స్టాండ్, రైట్? ఇక్కడ టీ బాడీ, నేనేం చేస్తున్నా, టీ బాడీకి ఐడి అని రాసుకుంటున్నా. ఐడి స్టూడెంట్ టేబుల్ బాడీ అని. ఓకే, అర్థమవుతుందా అండి? మీకు గుర్తుందా ఐడి గురించి, క్లాస్ గురించి? ఇంతకు ముందు క్లాస్లో మనం చెప్పాం HTML చెప్పేటప్పుడు. ఇప్పుడు ఈ డేటాని ఈ టేబుల్లో డిస్ప్లే చేయడానికి ట్రై చేస్తా. ఓకేనండి? ఇక్కడ సో ఇక్కడ చూడండి, ఇప్పుడు నాకు స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి స్టూడెంట్స్ని ఫర్ ఈచ్ చేసి ఒక్కొక్క దాన్ని దీనికి నేను అపెండ్ చేస్తున్నాను. ఓకే, అర్థమవుతుందా అండి? స్టూడెంట్ డాట్ ఫర్ ఈచ్ అంటే ప్రతి ఒక్క రికార్డు లూప్లో రన్ అవుతుంది. ఓకే, ఈ స్టూడెంట్ డాట్ ఫర్ ఈచ్ దానికి అపెండ్ అనే ఒక అపెండ్ అంటే అపెండ్ ఈ డివ్కి అపెండ్ అవుతుంది ఈ ఐడికి. ఓకేనండి? క్లియర్ నౌ? స్టూడెంట్ డాట్ ఫర్ ఈచ్ అపెండ్ ఐడి నేమ్ ఈమెయిల్. ఐడి మీన్స్ 1, నేమ్ వచ్చేసి ఇది, జాన్ వచ్చేసి ఇది, దిస్ వన్. ఓకేనండి? క్లియర్? Up and down. What exactly do? అపెండ్ అంటే ఇట్లా అపెండ్ అవుతుంది పేజ్కి, HTML పేజ్కి. ఇక్కడ మీరు ఈ డివ్ని తీసేస్తున్నాను. ఈ లెట్ మీ ట్రై దిస్ గాయ్, ఈ పార్ట్ని తీసేసాను, సేవ్ చేశాను. చూడండి, ఈ 3 రికార్డులు వచ్చాయి. ఇక్కడ నేను ఇంకొక రికార్డుని యాడ్ చేస్తా. కామా బాబ్ యాడ్ చేస్తాను. ఓకే, చూడండి, బాబ్ అనే డేటా వచ్చేసింది. అవునా? క్లియర్? Yes. పర్ఫెక్ట్, రైట్? ఇంకొక రికార్డుని యాడ్ చేద్దాం. Excuse me. సో ఇవి ఫిఫ్త్ రికార్డు కూడా యాడ్ అయిపోయింది. ఓకేనండి? ఇప్పుడు ఫిఫ్త్ రికార్డు కూడా యాడ్ అయిపోయింది. ఇప్పుడు నేనేం చేస్తాం అనుకుంటున్నాను అని అంటే, ఈ ఎడిట్ అని కోడ్, ఇప్పుడు డిలీట్ అనే దాన్ని చూద్దాం. డిలీట్ అని చేస్తే ఈ డేటా డిలీట్ అవ్వాలి. ఈ రికార్డ్ నాకు వద్దు అనేసి నేను డిలీట్ అవ్వాలి. కరెక్ట్? ఆ డిలీట్ అనే ఫంక్షన్ రాద్దాం. సో ఇక్కడ ఏం రాస్తా, ఆన్ క్లిక్ ఎడిట్ స్టూడెంట్, ఆన్ క్లిక్ డిలీట్ స్టూడెంట్. ఇక్కడ నేనేం చేస్తున్నాను, ఫంక్షన్ ఎడిట్ స్టూడెంట్ అండ్ డిలీట్ స్టూడెంట్ ఒక ఫంక్షన్ని రాసుకున్నాను. ఓకే, జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్. ఓకేనండి? ఎడిట్ స్టూడెంట్ అంటే ఎడిట్ స్టూడెంట్, డిలీట్ స్టూడెంట్ అంటే డిలీట్ స్టూడెంట్. ఆన్ క్లిక్ అనే ఒక ఫంక్షన్లో రాసుకున్నాను. ఓకేనండి? ఓకే, డిలీట్ స్టూడెంట్ రాసానా? సో నేను ఈ డిలీట్ అనే స్టూడెంట్ని క్లిక్ చేస్తే నాకు ఐడి అనేది అలర్ట్లో వస్తుంది. ఏ ఐడిని నువ్వు ఇన్ని క్లిక్ చేసావని. లేదు, నాకు స్టూడెంట్ డాటా ఐడి కామా నేమ్ అని రాశాను అనుకోండి. నేమ్ అనేది ఇప్పుడు నేమ్ అని రాస్తే ఇక్కడ మీరు స్టూడెంట్ డాట్ ఐడిని మాత్రమే పాస్ చేస్తారు. అవునా? స్టూడెంట్ డాట్ నేమ్ని పాస్ చేయలేదు. ఇక్కడ కావాలని అంటే మీరు స్టూడెంట్ డాట్ నేమ్ని కూడా పాస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ పాస్ చేస్తే ఇక్కడ పారామీటర్గా నేమ్ అని తీసుకుంటారు. ఓకే, ఇక్కడ నేమ్ అని రాస్తారు. అవునా? అర్థమవుతుందా అండి? స్టూడెంట్ నేమ్ జాన్ డే, ఇక్కడ కొట్టేస్తే స్టూడెంట్ నేమ్ ఐడి టు జాన్ స్మిత్. ఈ డిలీట్ బటన్ కొడితే స్టూడెంట్ నేమ్ బ్రౌన్. ఓకే, సో నేను ఇక్కడ ఒక ఫంక్షన్ రాసుకున్నాను. ఆ ఫంక్షన్కు ఏ పారామీటర్స్ కావాలో ఆ పారామీటర్స్ని నేను పాస్ చేసుకుంటున్నాను. ఆ పాస్ చేసుకున్న ఫంక్షన్ పారామీటర్స్ని ఇక్కడ లోడ్ చేసుకున్నాను అనమాట. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, రిమూవ్ ద స్టూడెంట్ ఫ్రమ్ ద టేబుల్. ఇక్కడ ఏంటి, నేను టేబుల్లో నుంచి ఈ టేబుల్లో ఉన్న వాటిని డిలీట్ చేయాలి. అవునా? కరెక్ట్, అంతే కదా? అంతే కదండి? ఇప్పుడు నేను ఈ డిలీట్ బటన్ కొట్టగానే
ఈ టేబుల్లో ఉన్న ఈ రికార్డు డిలీట్ అవ్వాలి. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తా, టీడీ కంటెంట్స్ ఐడి కంటెంట్స్ ఉన్న వాటిని రిమూవ్ అని రాసా. ఇక్కడ చూడండి అప్ అండ్ రాశాను, ఇక్కడ రిమూవ్ రాస్తున్నాను. ఓకేనా, మీరు ఎప్పుడైతే మీరు దీన్ని డిలీట్ కొడతారో, ఇప్పుడు డిలీట్ కొడితే సో ఆ రికార్డ్ వెళ్ళిపోయింది చూడండి. కరెక్ట్. సో ఇక్కడ మీరు కన్ఫర్మ్ రాసుకోవాలనుకుంటున్నారు, ఆర్ యూ షూర్ వాంట్ అని చెప్పేసి, ఇఫ్ కన్ఫర్మ్ CONF కన్ఫర్మ్ ఇక్కడ రాశారు. ఓకేనండి, ఓకే, కన్ఫర్మ్ అని రాశారు. అంటే ఇప్పుడు ఏంటి, లెటర్స్ అజ్యూమ్ మళ్ళీ రికార్డ్ వచ్చిందని కంగారు పడకండి, మనం డేటాబేస్లో డిలీట్ చేయలేదు. అంటే ఇది డేటాబేస్ అనుకుంటే ఇక్కడ డిలీట్ చేయలేదు మనం ఈ రికార్డ్ని. మళ్ళీ పేజ్ లోడ్ చేసినప్పుడు ఈ డేటా లోడ్ అవుతుంది. అదే మనం డేటాబేస్లో డిలీట్ చేస్తే పూర్తిగా డిలీట్ అయిపోయి మనకి కనపడదు. ఇది క్రడ్ ఆపరేషన్స్ కాబట్టి మీకు ఈ డేటా మళ్ళీ పేజ్ లోడ్ అయినప్పుడు మళ్ళీ ఈ రికార్డ్ యాడ్ అవుతుంది కదా, అందుకు అక్కడ కనపడుతుంది. ఓకే, ఈ పేజ్లో నేను బాబ్ బ్రౌన్ని డిలీట్ చేయాలని అనుకుంటున్నాను. డిలీట్ బటన్ కొట్టా, చూడండి మెసేజ్ వచ్చింది, ఆర్ యూ షూర్ వాంట్ డిలీట్ బాబ్ బ్రౌన్. క్యాన్సల్ కొడితే ఏమవ్వదు. అదే డిలీట్ ఎస్ అని కొట్టామనుకోండి, ఫోర్త్ రికార్డ్ అనేది డిలీట్ అయిపోయింది. ఓకే, సో హోప్ యూ అండర్స్టాండ్ రైట్, డిలీట్ అనేది. సో ఇప్పుడు సేమ్ థింగ్ మనం ఎడిట్ దగ్గరికి వద్దాం. సో ఎడిట్, ఇప్పుడు ఈ ఎడిట్ అనే దాన్ని నేనేం చేస్తున్నాను అంటే, స్టూడెంట్ డాట్ ఫైండ్ రో ప్రాంప్ట్ ఎంటర్ యువర్ నేమ్ ఎంటర్, ఇక్కడ ఈ కోడ్ రాశానండి. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తున్నా, ఎడిట్ స్టూడెంట్ కొట్టినప్పుడు ఎడిట్ స్టూడెంట్ లైన్ లెటర్స్ అజ్యూమ్ ఐఎమ్ గోయింగ్ టు బి ఎడిట్ స్టూడెంట్ కొట్టినప్పుడు ఇక్కడ చార్లీస్ డేవిస్ అనే ఒక ప్రాంప్ట్ వచ్చింది. చార్లీస్ డేవిస్ బదులు నేను బిందు అని రాశాను, బిందు. ఓకే, తర్వాత ఈమెయిల్ని కూడా అప్డేట్ చేస్తున్నాను, BINDU బిందు. ఓకే కొట్టేసా, చూడండి ఇది అప్డేట్ అయిపోయింది. అప్డేట్. హలో, అప్డేట్ అయింది. అప్డేట్ అయింది. ఇక్కడ హరిని అప్డేట్ చేద్దాం, ఎడి స్టూడెంట్ని హరి చేశారు, హరినాథ. సో ఓకే, అండ్ హరి @email.com. ఓకే, ఓకే, హరి @email.com. ఓకే, నేను అది స్పెల్లింగ్ తప్పు రాసినట్టున్నా. సో దట్ ఈస్ వాట్ ఇట్ విల్ బి. ఓకేనండి, టిల్ నౌ ఈస్ క్లియర్. సో ఈ ఎడిట్ అనేది, ఈ ప్రాంప్ట్ అనేది వేశారు కొంతమంది. ఇప్పుడే రిక్వైర్మెంట్ వచ్చేసి, నాకు ఎడిట్ ఇలా వద్దు, నాకు వేరే పేజ్లోకి వెళ్ళాలి, లేదంటే కింద ఒక యూజర్ ఫామ్ రావాలి, అక్కడ నేను ఎడిట్ చేసుకుంటా అని చెప్పేసి మనకి రిక్వైర్మెంట్ రావచ్చు. ఓకేనండి, సో అలా వచ్చినప్పుడు మనం అలా రిక్వైర్మెంట్ మార్చేసి మనం చేస్తాం. ఓకే, దట్ ఈస్ వాట్ ఇట్ విల్ బి. సో ఇప్పుడు యాడ్ స్టూడెంట్ అని చెప్పేసి ఒక బటన్, ఫంక్షన్ క్రియేట్ స్టూడెంట్ అనుకుందాం. ఓకేనా అండి, క్రియేట్ స్టూడెంట్ అని చెప్పేస్తే ఇక్కడ నేను క్రియేట్ స్టూడెంట్ అని చెప్పేసి ఒక ఇక్కడ రాసాము. ఓకేనండి, క్రియేట్ స్టూడెంట్. ఈ క్రియేట్ స్టూడెంట్ ఫంక్షన్ ఎప్పుడు కాల్ చేస్తాం మనము, ఇక్కడ మీరు ఈ బటన్ ఉంది కదా, ఈ బటన్ ఇక్కడ క్రియేట్ స్టూడెంట్ అని ఆన్ క్లిక్ లో క్రియేట్ స్టూడెంట్ అని రాశాను. ఓకేనా అండి, ఇవన్నీ తీసేస్తాయి బటన్స్ ప్రస్తుతానికి. సో ఆన్ క్లిక్ అనే ఒక మెథడ్ రాశాను, క్రియేట్ స్టూడెంట్ అనే ఒక క్రియేట్ స్టూడెంట్ రాశా. ఓకేనండి, ఇక్కడ క్రియేట్ స్టూడెంట్ కొట్టగానే క్రియేట్ న్యూ స్టూడెంట్ అనే అలర్ట్ వచ్చింది. ఇక్కడ ఏం రాస్తున్నాను, ఎంటర్ ద నేమ్ ఆఫ్ ద స్టూడెంట్. స్టూడెంట్ నేమ్ ఏంటి, కిరణ్. ఓకే, కిరణ్ యొక్క ఈమెయిల్ kiran@gmail.com. ఓకే, కిరణ్ gmail.com. చూడండి క్రియేట్ యాడ్ అయిపోయింది. నాకు ఈ రికార్డ్ వద్దు, లేదంటే ఐ జస్ట్ వాంట్ టు అప్డేట్ దిస్ రికార్డ్. సో కిరణ్, ఈ కిరణ్ నేమ్ను కిరణ్ 123. ఓకే, kiran@123 email.com. ఓకేనండి, అప్డేట్ అయిపోయిందా? లేదు, నాకు ఈ రికార్డ్ని డిలీట్ చేయాలనుకుంటున్నా. ఆర్ యూ షూర్ వాంట్ టు డిలీట్ కిరణ్ రికార్డ్? ఎస్. ఓకే, ఓకే, డన్. డేటాబేస్లో రికార్డ్ డిలీట్ అయిపోయింది. హోప్ యూ అండర్స్టాండ్ టిల్ నౌ. ఇంకొకసారి రికార్డ్ అప్డేట్ చేద్దాం. అప్డేట్ చేద్దామా దీన్నా? అంటే లైక్ విల్ యాడ్ వన్ మోర్.
వన్ మోర్ టైం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా కోడ్ మొత్తాన్ని. ఓకే, సో ఫస్ట్ నేను ఏం చేశానంటే అండి, సింపుల్ క్రెడ్ ఆపరేషన్స్ మనము యూజింగ్ జావా స్క్రిప్ట్ యూజ్ చేసి చేస్తున్నాం. ఓకే, ఫస్ట్ థింగ్ ఫస్ట్ అవుట్ ఏంటంటే మనకి వెబ్సైట్ లోడ్ అవ్వగానే నాకు డేటా ఫిల్ అయిపోవాలి, కరెక్ట్? సో వాటి కోసం ఏం చేశాను, డాక్యుమెంట్ డాట్ రెడీ ఫంక్షన్లో కాల్ చేశాను. డాక్యుమెంట్ డాట్ రెడీ ఫంక్షన్ ఎప్పుడు కాల్ అవుతుంది అని అంటే మనకి పేజ్ లోడ్ అయినప్పుడు కాల్ అవుతుంది. ఓకే, సో ఈ డాక్యుమెంట్ లో ఏమేమి ఉంటాయి అని అంటే చాలా ఫంక్షన్స్ ఉంటాయి. డాక్యుమెంట్ డాట్ రెడీ, డాక్యుమెంట్ డాట్ లిజనర్, డాక్యుమెంట్ డాట్ డాక్యుమెంట్ డాట్ బైండ్. వీటి గురించి ఒక్కొక్కసారి మనకి అవసరమైన దానిని బట్టి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను. లైక్ ఐ టోల్డ్ యూ రైట్, జావా స్క్రిప్ట్ ఈస్ ఎ లాట్ ఆఫ్ ఫీచర్స్ వేర్ వీ కెన్ డూ దిస్. సో మనం ఏం చేస్తాము అని అంటే ఒక్కొక్కటి చేస్తాం. ఇప్పుడు నేను క్రడ్ ఆపరేషన్స్ యూజ్ చేసి ఇక్కడ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ క్రడ్ ఆపరేషన్స్లో ఫస్ట్ థింగ్ ఏంటంటే నాకు డేటా లోడ్ అవ్వాలి. డేటా లోడ్ అవ్వాలంటే డేటా నాకు ఉండాలి. ఇప్పుడు నేనేం చేసా, ఈ డేటాను స్టాటిక్గా లోడ్ చేస్తున్నాను. అదే నాకు అప్లికేషన్ ఉంటే నాకు డేటాబేస్ ఉంటుంది కాబట్టి డేటాబేస్ నుంచి ఒక ఏపీఐ కాల్ ద్వారా డేటా తీసుకొని ఇక్కడ డిస్ప్లే చేస్తాను. దట్ ఐ విల్ షో యూ ఇన్ అప్కమింగ్ క్లాసెస్. ఓకే, Mhm. దట్ ఈస్ వాట్. ప్రస్తుతానికి నేనేం చేసా, డేటాని స్టాటిక్గా పెట్టా. ఓకే, ఇక్కడ 5 రికార్డ్స్ని డేటాని తీసాను. నాకు 5 రికార్డ్స్ డిస్ప్లే అయిపోయింది. తర్వాత నేను క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. క్రియేట్ అనే ఒక ఫంక్షన్ రాసుకున్నాను. ఏది, క్రియేట్ స్టూడెంట్ అని చెప్పేసి. ఈ క్రియేట్ అనే స్టూడెంట్కి ఫంక్షన్ రాసుకొని మీరు ఎప్పుడైతే క్లిక్ చేస్తారో అప్పుడు ఇక్కడ ఎన్ని ఉన్నాయో రికార్డ్స్ దానికి +1 ఒక రికార్డ్ ఐడిని తీసుకుంటున్నాను. ఇప్పుడు 5 రికార్డ్స్ ఉన్నాయి కదండి. లెట్ మీ టేక్, ఇఫ్ ఐ క్రియేట్ ఆన్ వన్ మోర్, ఇట్ విల్ బి లైక్ సిక్స్త్ ఐడి ఆటోమేటికలీ సిక్స్త్ ఐడి వస్తుంది. నేను ప్రాంప్ట్ ద్వారా తీసుకుంటున్నాను. ప్రాంప్ట్ అంటే ఒక అలర్ట్ వస్తుంది. అలర్ట్లో ఎంటర్ యువర్ నేమ్ ఆఫ్ స్టూడెంట్, న్యూ నేమ్ అని ఒక వేరియబుల్తో డిఫైన్ చేసుకున్నాను. కాన్స్టెంట్ న్యూ నేమ్. ఇక్కడ వచ్చిన ఈ డేటాని మళ్ళీ ఈ టేబుల్కి అపెండ్ చేస్తున్నాను. సో దట్ యు నో రైట్, అపెండ్ చేస్తే ఇక్కడ రికార్డ్ అనేది యాడ్ అవుతుంది. ఓకే, నల్ అర్థమైందండి? హోప్ యూ అండర్స్టాండ్. Mhm. సో అపెండ్ చేశాను. అపెండ్ చేసిన తర్వాత ఈ అపెండ్ చేసేటప్పుడు వీటికి ఫంక్షన్ రాసుకున్నాను. ఏదానికి, ఈ బటన్కి, ఈ డిలీట్ బటన్కి. ఈ బటన్కి డిలీట్ బటన్కి ఏ ఫంక్షన్ రాసుకున్నాను అంటే ఆన్ క్లిక్ ఎడిట్, ఆన్ క్లిక్ డిలీట్ అని చెప్పేసి రాసుకున్నాను. అంటే ఈ బటన్ని క్లిక్ చేస్తే డిలీట్ అనే ఒక ఫంక్షన్ కాల్ అవ్వు అని చెప్పేసి రాసుకున్నాను. విచ్ నథింగ్ బట్ డిలీట్ స్టూడెంట్ అనే ఒక ఫంక్షన్. ఈ డిలీట్ స్టూడెంట్ అనే ఫంక్షన్కి 2 పారామీటర్స్ని పాస్ చేసుకున్నాను. ఫర్ వేర్ ఐ కెన్ సీ దస్ రికార్డ్. అందులో నేనేం అడుగుతున్నాను, ఇక్కడ డిలీట్ అని కొట్టగానే ఆర్ యూ షూర్ వాంట్ టు డిలీట్ రికార్డ్ అనేసి అడుగుతున్నాను. కన్ఫర్మ్ చేశాడు అని అంటే, కన్ఫర్మ్ అంటే ఓకే కొడితే ఆ రికార్డు డిలీట్ అయిపోతుంది. లేదు ఆ రికార్డుని నేను ఎడిట్ చేయాలి అని అనుకుంటే వేర్ ఐ కెన్ డూ దట్ ఎడిట్ మెథడ్ రాసుకొని మళ్ళీ నేను ప్రాంప్ట్స్ని కాల్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఎడిట్ కొడితే మళ్ళీ ప్రాంప్ట్ని కాల్ చేస్తున్నాను. ఏమని, ఈ నేమ్ని అప్డేట్ చేయి ఇన్పుట్లో. సో SSS email.com SSS. See, this one is clear. Hope you understand, right? Mhm. Mhm. సో ఇలా మనము క్రడ్ ఆపరేషన్స్ అనేవి చేస్తాం. ప్రతిదీ కూడా ఇలాగే ఉంటుందండి. సో హోప్ యూ అండర్స్టాండ్, రైట్? ఈ కోడ్ మీకు నేను ఇప్పుడే షేర్ చేస్తున్నాను. సో మీ ఈమెయిల్ ఐడి చెప్పరా?